అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఒక రిలీజియనా? ఒక వే ఆఫ్ లివింగా? వీటన్నిటికీ అతీతమా? వాట్ ఇస్ సనాతన ధర్మం? సనాతన ధర్మం అనేటువంటి దానికదిగా సృష్టిలో ఏర్పడినదే తప్ప అది ఎవరో వ్రాసింది కాదు. అదొక అపౌరుషేయం. సృష్టిలో ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో ఆ సృష్టి యొక్క ధర్మంతో మానవుడు కూడా శృతి కలుపుకుని జీవించటం ఎట్లాగో తెలియచేసింది సనాతన ధర్మం. ఎటర్నల్ ధర్మం అంటే శాశ్వతమైనది, ఎవరి చేత వ్రాయబడింది కాదు, తనకు తానుగా ఉద్భవించి ఈ సృష్టిలో మనందరికీ కూడా జీవించడానికి కావలసిన అనుపాలను తెలియచేసింది సనాతన ధర్మం. మతానికి ధర్మానికి తేడా తెలియక మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటున్నాం. మతము అంటే అది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం చేత, అభిమతం చేత ఏర్పడింది మతము అన్నారు. మనది ధర్మం, ఇది వ్యక్తుల చేత ఏర్పడినటువంటి మతం కాదు కదా, ఇది అపౌరుషేయం కదమ్మా. ఇది ఒక జీసస్ క్రైస్ట్ అభిప్రాయం ఏర్పడింది, దాన్ని క్రైస్తవ మతం అని పేరు పెట్టుకున్నారు. అలాగే ఒక మహమ్మద్ ప్రవక్త యొక్క అభిప్రాయాన్ని ఇదిగా తీసుకుని మహమ్మదీయ మతము అన్నారు. అలాగే వైష్ణవము, శాక్తి, ఇవన్నీ కూడా మతాలుగా వచ్చేసాయి. ఇది ధర్మ, ఎటర్నల్ ధర్మ. అందుకని ఏ మతంలో ఏ మంచిది ఉన్నా అది సనాతన ధర్మంలో ఒక భాగమే అవుతుంది తప్ప వేరే ఏం కాదు. ఏ మతంలో ఏ మంచి ఉన్నా అది సనాతన ధర్మంలో ఒక భాగమే అవుతుంది. నదులన్నీ సముద్రంలో ఎలా అయితే కలిసిపోయాయో, తమ అస్తిత్వాన్ని దీనిని ఎలా అయితే కోల్పోయాయో, గోదావరి నది ఉంది, అది ఎప్పుడో సముద్రంలో కలవగానే దాని అస్తిత్వాన్ని కోల్పోయిందా లేదా? ఈ మతాలన్నీ కూడా సనాతన ధర్మం అనేటటువంటి సముద్రంలో కలిసినప్పుడు ఇంకా మతాలకు పేరే ఉంది అక్కడ. సనాతన ధర్మం అనేది శాశ్వతమైన ధర్మం. ఇది తెలియక మనం అడ్డుగోడలు నిర్మించుకుని మనం ఇప్పుడు ఈ గది, ఈ హాల్ ఉంది, ఇల్లు ఉందమ్మా, ఒకటి బెడ్రూమ్ అంటున్నాం, ఒకటి కిచెన్ అంటున్నాం, ఒకటి వరండా అంటున్నాం, ఒకటి హాల్ అంటున్నాం. మొత్తం ఉన్న టాప్ ఏంటి? స్లాబ్ ఒకటేగా. అదే సనాతన ధర్మం. ఈ కింద అడ్డుగోడలు మనం నిర్మించుకుని దీనికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఒక సనాతన ధర్మము, ఒక ఇస్లాం, ఈ రెండు మన భారతదేశంలో ఉన్నప్పుడు ఆ రెండింటిని సమన్వయం చేసుకుంటూ బతకాలి కదా కదమ్మా. స్వతంత్ర ఉద్యమంలో హిందువులు ముస్లింలు కూడా కలిసే పోరాడారు కదా ఎగనెస్ట్గా బ్రిటిషర్స్కి. ఆ మధ్యన వాళ్ళిద్దరి మీద చిచ్చు పెట్టింది ఎవరు? ఆ చిచ్చు పెట్టింది ఎవరు? వ్యక్తులే కదా, ఆ వ్యక్తులే కదమ్మా. అంటే ఒకప్పుడు దేశం కోసం ఆహుతయ్యారు, ఇప్పుడు వ్యక్తుల కోసం దేశం దగ్ధమవుతోంది. తేడా ఉంది. ఇంత సెక్యులర్ కంట్రీలో ఇన్ని ఫెయిత్స్, ఇన్ని నమ్మకాలు, ఇన్ని దేవుళ్ళు ఉన్నప్పుడు మనకి మేజర్గా క్రైసిస్ వస్తున్నది ఏంటంటే హిందువులు ముస్లింలు. ఒకవైపు సనాతన ధర్మం అంటున్నాం, ఒకసారి వైపు ఇస్లాం. ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యంగా భారతదేశంలో ఉండడానికి వీలుందా? ఎందుకు లేదమ్మా, బ్రహ్మాండంగా ఉంది. అలా సామరస్యంగా ఉండడానికి వీలు కావాలంటే రాజకీయ నాయకుల యొక్క మైండ్ సెట్ మారాలి. అసలు ఈ డివైడ్ అండ్ రూల్ అనేటువంటి ప్రవేశపెట్టిందే ఈ అరిషడ్ వర్గాలను ప్రవేశపెట్టి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నది ఎవరు? ఆనాటి నుంచి ఒక బ్రిటిష్ వాళ్ళే పెట్టడమే కాదు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పుణికి పుచ్చుకుని మనం అదే అనుసరిస్తున్నాం కదా. అంటే జస్ట్ ఓట్ల కోసం ఇలా క్రియేట్ చేసి మేమున్నాం కదా, మా పల్లెటూరులో మేము ఉండేవాళ్ళం. ప్రతిదీ కూడా మనకి ఈ అల్లం మిరపలని అమ్ముకుంటూ వచ్చేవారు సాయిబులు, దూదేకులు సాయిబులని వచ్చేవారు, దూదులు పరుపులు కుట్టడానికి. వాళ్ళు మనం కలిసే జీవించాం. జీవన విధానం అంతా హిందూ జీవన విధానమే ఉండేది, అందరికీ అదే పద్ధతిలో అయ్యే ఉండేవారు. ఒకరికి ఒకరిగా ఉన్నాం, అప్పుడు ఒకరికొకరు సహకరించుకుంటూ బ్రతికాం. ఎప్పుడెప్పటి నుంచి ఈ మధ్య వచ్చింది ఇవన్నీ? స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఇండియా అట్లాంటి గొడవలు కానీ ఉండేవి కాదు, లేవు కదా, సామరస్యంగా చాలా సామరస్యంగా ఉన్నారు కదా. తర్వాత ఎప్పుడు వచ్చినవి? విడదీసి పాలించడం అనేటటువంటి దాంట్లో ఓట్లు దండుకోవడానికి తర్వాత ముఖ్యంగా మనకు రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన ఆ సెక్యులరిజం అనేది, సూడో సెక్యులరిజం వచ్చిన తర్వాత ఈ విధానం అంతా వచ్చి ఏం చేశారు వీళ్ళు? ఒకరినేమో భుజాలకు ఎత్తుకోవటం, ఒకరినేమో నేలకేసి కొట్టడం. అంతే కదమ్మా. కొంతమందినేమో ఏదో ఓట్ల కోసం అని చెప్పి నెత్తికెక్కి వాళ్ళకి అన్ని రకాలని ఇచ్చేస్తే ఇంకొకటి తీవ్రవాది అవుతాడా లేదా? మన ఇంట్లోనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారమ్మా, తల్లి ఇద్దరి మీద సమానమైన ప్రేమ చూపిస్తే గొడవ ఉండదు. చిన్నవాడి మీద పెద్దవాడి మీద తేడా చూపిస్తే తప్పకుండా మన పిల్లవాడు రివోల్ట్, అదే తీవ్రవాదం, అదే వస్తుంది కదా. కాబట్టి వీళ్ళు కూడా ఆ రకమైన బాధపడటానికి అవకాశం కల్పించారు. ఎవరు కల్పించారు? దానాడు
రాజకీయ నాయకులేగా, అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది. అంతకుముందు కలిసే ఉన్నాంగా, కలిసే బ్రతికాం కదా. పైగా ఈ హిందూ క్రైస్తవ మతాలు పుట్టింది ఎప్పుడమ్మా? 2000 సంవత్సరాలు. అంతకుముందు ఏముందమ్మా? 1000 సంవత్సరాల యుగాలు నడుస్తున్నాయి కదా. అంతకుముందు ఏమున్నదని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోమనండి. వీళ్ళు ఈ మతాలు పుట్టకముందు ఏ మతం ఉంది? ధర్మం ఒక్కటే ఉన్నది. అందుకని ఈ మతం అనేటటువంటి కూడని స్థితి నుండి, మళ్ళీ చెప్తున్నా భార్గవి, ఈ మతము అనే కూడని స్థితి నుండి ధర్మం అనే కూడలికి చేరాలి. అప్పుడు వస్తుంది. దానికి ఏం కావాలి? ప్రేమ కావాలి. మనకి మన ధర్మాన్ని ఇతరుల మీద రుద్దాలనే యావ మనకి లేదు. ఇప్పుడు మీరు చూడండి, హిందువులు తనలోకి మార్చుకోవాలని ఎప్పుడైనా యావపడ్డాలాంటివి ఉండదు. ఇతరుల మీద యుద్ధం చేయాలని, ఆయుధాలను సమకూర్చుకోవాలని ధ్యాస అంతకంటే లేదు మనకి. ఇది విశ్వజనీయమైనటువంటి ఆలోచన కలిగినటువంటిది. కృణవంతో విశ్వమార్యం. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని ఒక నోబెల్ పర్సన్గా తీర్చిదిద్దడం అనేటటువంటిది, అంటే ఆర్యులుగా తీర్చిదిద్దడం అనేటటువంటి కాన్సెప్ట్ మనది. ఆత్మవత్ సర్వభూతాన్ని, అందరిలోని దైవాన్ని చూసుకోవడం అనేది మౌలికమైన సూత్రం మనది. పరద్రవ్యాణిలో ఇతరుల యొక్క సొమ్మును మట్టితో సమానంగా చూసే సూత్రం మనది. మాతృవత్ పరదారాసి, ఇతరుల యొక్క భార్యను తల్లితో సమానంగా చూసుకునే సూత్రం మనది. ఈ 4 సూత్రాలు దెబ్బతిన్నాయి కదమ్మా. ఎవరు దెబ్బతీశారు? ఇది వాళ్ళు దెబ్బతీసి వెళ్ళారు, కరెక్టే. మరి మనం సరి చేసుకోవడానికి ఎంతవరకు ప్రయత్నం చేశామనే దగ్గర మనం ఆలోచించాలి కదా. దానికి తగినట్టుగా మనం ఇవాళ ఎవరినో నిందించుకోవడం కాదు, మనమే తప్పు చేసుకుంటున్నాం. ఇది వాళ్ళు చేసి వెళ్ళారని చరిత్రలో మనకు తెలుస్తూనే ఉందిగా. మరి 77 సంవత్సరాలు అయిపోయింది కదా స్వాతంత్రం వచ్చి. మనదైనటువంటి ఆత్మను మనం ఎందుకు ప్రవేశపెట్టుకోవాలా? మన విద్యా విధానంలో ఆ రకమైన విధానాన్ని మనం ఎందుకని ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయాం? తప్పెవరిది? ఆనాడు తెల్లవాడు నల్లవాడిని పీడిస్తే ఇవాళ భారతీయుడే పీడించుకుంటున్నాడుగా. ఒక హిందువుని అవమానించుకుంటున్నాడుగా. ఈ తప్పు ఎక్కడ జరుగుతోంది? ఎందుకని సరిదిద్దుకోవడల్లా మనం భవన నిర్మాణాల మీద శ్రద్ధ పెడుతున్న మనం వ్యక్తి నిర్మాణం మీద ఎందుకు శ్రద్ధ పెట్టడల్లా? వ్యక్తి నిర్మాణం ద్వారానే కదా జాతి నిర్మాణం జరిగేది. ఇది ఎందుకని ఎవరు పట్టించుకోవడల్లా? తప్పెక్కడ జరుగుతోంది? అసలు విద్యా విధానంలో మార్పు రావాలమ్మా. ఈ బిల్డింగులు మీరు ఏమైనా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో బిల్డింగులు కడుతున్నారు, ఒప్పుకుంటా. కానీ దానికంటే ముందు ఏమిటంటే వ్యక్తి నిర్మాణం జరగాలి భవన నిర్మాణాల కంటే. వ్యక్తి నిర్మాణం జరగనప్పుడు భవన నిర్మాణాలు ఏం చేసుకుంటాం? జాతి నిర్మాణం. రేపు అసెంబ్లీలోకి వెళ్ళే వ్యక్తులు కానీ, పార్లమెంట్లో కూర్చోబోయే వ్యక్తులు కానీ సరైనటువంటి శీలవంతులు కాకపోతే ఈ దేశాన్ని ఎలా రక్షించుకుంటాం? కాలం ఎప్పటికీ కూడా ఇట్లా నిశ్శబ్దంగా ఉండదమ్మా. మనకు అనుభవాలు నేర్పడానికి కొన్ని సన్నివేశాలను క్రియేట్ చేస్తుంది. మొన్న జాతి మొత్తం ఒక్కసారి ఉలిక్కి పడింది. ఎప్పుడు? ఆపరేషన్ సింధు, పెహల్గామ్ని. అంటే కదిలిస్తే గాని కట్టె మండదు, దెబ్బ పడితే గాని పాము బుసలు కొట్టదు. అవునా కాదా? ఆ దెబ్బ పడగానే దేశం మొత్తం ఉలిక్కి పడింది. ఎక్కడ చూసినా ఇదే సంభాషణ. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? యువతని రూపాయి చుట్టూ డాలర్ చుట్టూ తిప్పించకుండా వాళ్ళకు కూడా దేశభక్తిని, ఈ దేశం మీద ఒక ప్రేమని, జపనీస్ కనుక ఎట్లయితే తమ దేశాన్ని బాగు చేసుకునేంత వరకు కూడా వివాహాలు కూడా చేసుకోమేము, ముందు మా దేశాభివృద్ధి మాకు లక్ష్యం అని ఎలా అయితే అనుకున్నారో, మన యువతలో కూడా అటువంటి దేశభక్తి బీజాలను నాటవలసిన అవసరం ఉన్నది. అలా నాటకపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు? డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు, మత్తు పానీయాలు తీసుకుంటున్నారు, తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు, నానా రకాల వ్యసనాల బారి పడుతున్నారు. వాళ్ళకి దిశానిర్దేశం లేదు, మరొక బాధ్యత ఉందని వాళ్ళకి తెలియదు. దేశం అంటే ఏమిటో తెలియదు, ధర్మం అంటే ఏమిటో తెలియదు. దేహం మీద ప్రేమ పెంచుకుంటున్నాడు, ఆ దేహాన్ని కూడా రకరకాలుగా విచ్ఛిన్నం చేసుకుంటున్నాడు తప్ప వాడికి జీవితానికి ఒక లక్ష్యం ఉందని వాడికి తెలుసా? మరి జపాన్లో చూడండి, జర్మనీ దేశాల్లో చూడండి. ఆ జర్మనీ దేశం, జపాన్ దేశాలని మన దీని మీద ప్రయోగాలు చేసి అద్భుతం, అసలు భారతదేశం హ్యాట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అని చెప్పి దండాలు పెడితే, మరి మన పిల్లల్ని ఈ విధంగా పాడు చేసుకుంటూ ఇటువంటి వైపుకి తెప్పిస్తుంటే ఎలాగమ్మా? ప్రతిరోజు నువ్వు కేసులు ఎన్ని చూస్తున్నావు? చాలా ఎంత భయంకరంగా ఉంటుంది. ఏడుపు వస్తుంది భార్గవి నాకు. చిన్న చిన్న పిల్లలు, తల్లిదండ్రులు తిరగబడుతున్నారు, తండ్రి మీద ఎదురు తిరుగుతున్నారు. ఎవరు పట్టించుకుంటారు దీన్ని? అందుకే అంటున్నా నేను, బిల్డింగ్స్ ఎవ్రీవేర్ బట్ క్యారెక్టర్ బిల్డింగ్ నోవేర్.
గాసిప్ ఎవ్రీవేర్ బట్ గోస్పెల్ హీరింగ్ నోవేర్. కాంపిటీషన్ ఎవ్రీవేర్, కోఆపరేషన్ నోవేర్. ఎబిలిటీ ఎవ్రీవేర్ బట్ స్టెబిలిటీ నోవేర్. ఓ మై బాయ్, ద ఏజ్ ఆఫ్ ఖలీ డామినేట్స్ as like this. Aware of it, arrange according to the God అన్నారు మా మాస్టర్. ఇది కరెక్ట్, Absolutely. అది రావాలి.